చాలామంది నర్సెస్ చేసే ఒకే ఒక మిస్టేక్, వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళాలని ఉంటుంది, బట్ చాలా ప్రాసెసింగ్ ఏం తెలియక మధ్యలోనే ఆగిపోతున్నారు. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. అండ్ దాంతోపాటు ఇయర్స్ ఆఫ్ గ్రోత్ని కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. అసలు అబ్రాడ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనా, లేదంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనా? సో ఈ డౌట్ మీకు చాలామందికి ఉంటుంది కదా. సో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మరి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మీకు ఒక గోల్ ఉండాలి, డ్రీమ్ ఉండాలి. అది మీకు ఒక పాత్వే అంటాం మనం నార్మల్గా. ఆ పాత్వే ఎలా ఉండాలంటే ముందుగానే ఆలోచించాలి, నేను అబ్రాడ్కి వెళ్ళాలా లేదంటే మన ఇండియాలోనే వర్క్ చేయాలా అనేది. ఒకవేళ మీకు అబ్రాడ్ వెళ్ళే ప్లానింగ్ ఉంటే కనుక అసలు ముందే తెలుసుకోవాలి. థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే మనకి యూట్యూబ్ ఛానల్స్లో చాలా మోస్ట్లీ చెప్తూనే ఉంటారు కదా, అబ్రాడ్లోకి వెళ్ళిన వాళ్ళైనా లేదంటే ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మీరు చూస్తూ ఉండాలి. సో అలాంటి వీడియోస్ చూసినప్పుడే మీరు ఇన్స్పైర్ అయ్యి మీకు ఒక తెలుస్తుంది అనమాట, ఒక పాత్వే తెలుస్తుంది, ఎక్కడ వెళ్తే బెటర్, ఏం చేస్తే బెటర్ అనేసి. సో అలాంటి వీడియోస్ చూడని చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు బీఎస్సీ నర్సింగ్ అయిపోయే ముందు, అంటే ఒక 3-4 మంత్స్ అయిపోతుంది, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తా అన్నప్పుడు మీకు అబ్రాడ్ వెళ్ళే ప్లానింగ్ ఉంటే అప్పటి నుంచే మీరు ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూకేఎస్ఏ కంట్రీలో వర్క్ చేయాలని ఉందనుకోండి, అక్కడ వెళ్ళాలి అంటే ప్రాసెస్ ఎట్లుంటుంది, మనం ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకోండి. సో మీరు ఈజీ అప్పుడు చదువుతూ ఉంటే మీకు తెలుస్తుంది ఐఎల్స్ ఎట్లా రాయాలి, ఓఈటీ ఎట్లా ప్రిపరేషన్ చేయాలి అని. సో ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబే ఇండియాలో చేయాలనుకుంటే మీరు మన 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ చదువుకుంటే అది పాస్ అయిపోతారు ఈజీగానే. గవర్నమెంట్ జాబ్స్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, బట్ మీరు అదే ఫైనల్ ఇయర్ కదా, మీకు ఎంతో కొంత రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. మన బేసిక్స్ని అంత ఈజీగా మర్చిపోలేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. సో అదే నాలెడ్జ్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే మీరు 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత చేస్తే అంత మర్చిపోతారు కదా. సో మీరు ఏదైనా సరే ప్రాసెసింగ్ చేసే ముందే ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాలి. లైక్ జపాన్ వెళ్ళాలి అనుకుంటే లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. 1-2 మంత్స్లో అది కాని పని కదా, కొన్ని ఇయర్స్ పడుతుంది కొంతమందికి. A1 A2 B1 B2 ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగే లోపు, మీరు నేర్చుకునే లోపు 1 ఇయర్ పట్టొచ్చు, 1.5 ఇయర్ పట్టొచ్చు, చెప్పలేం. అందరికీ 6 మంత్స్, కొంతమందికి అయితే 6 మంత్స్ లోపే అంత క్లియర్ చేసేసుకుంటారు వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి. సో అందుకనే మీకు ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని నాకు 1 ఇయర్లో నేను ఈ జర్మనీ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకుంటా, లేదు అంటే జపాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటా, ఐఎల్స్ నేర్చుకుంటా. సో ఇట్లా మీకు తెలుసుకోవాలి మీరు ముందుగానే. సో అప్పుడే మీకు ఫ్యూచర్లో యూస్ఫుల్ అవుతుంది. ఈ టైంలో మీరు టైం సేవ్ చేస్తే ఫ్యూచర్లో మీకు బెనిఫిట్ ఉంటుంది. సో సెకండ్ వన్, ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ గురించి చాలా వీడియోస్లో చెప్పిన, మీరు ఏ గల్ఫ్ కంట్రీకి వెళ్ళినా, ఏ అబ్రాడ్లో ఎక్కడ వెళ్ళినా సరే మీకు మినిమం 6 months to 1 year ఎక్స్పీరియన్స్ ఇస్ మ్యాండేటరీ. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా. ఫ్రీగా ఎవరు రిక్రూట్ చేసుకోవట్లేదు. ఐదర్ జర్మన్ జపాన్ అయితే కనుక మీకు లాంగ్వేజెస్ ఉండాలి, దానికి రిలేటెడ్ సర్టిఫికేషన్ ఉండాలి, ఐఎల్స్ ఓఈటీ పాస్ అయి ఉండాలి కొన్ని కంట్రీస్కి అయితే. గల్ఫ్ కంట్రీస్లో మాత్రం రిలేటెడ్ అంటే కంట్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ ఖతర్ అనుకోండి, ఖతర్ ప్రోమెట్రిక్ రాయాలి. దుబాయ్ అయితే DHA-MOH. సో ఇట్లా మీరు ఏ కంట్రీ తీసుకున్నా దానికి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి లైసెన్స్ రావాలి. లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో లైసెన్స్ లేకుండా, ఎగ్జామ్ రాయకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, ఇవి ఏవి జరగకుండా జాబ్స్ అయితే అసలు ఎవరు ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినట్టయితే అది ఫేక్ అని మీరు తెలుసుకోవచ్చు. థర్డ్ వన్, డిలేడ్ ప్రాసెస్. కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను వెళ్తా, నెక్స్ట్ ఇయర్ వెళ్తా అంటారు, కానీ ప్రాసెస్ స్టార్ట్ చేయరు, అసలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వరు. నెక్స్ట్ ఇయర్ అని ఎన్ని ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ నాది ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 year అవుతుంది. సో నా ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తా అన్నారు, బట్ ఇప్పటివరకు ఆ బుక్ తీసింది లేదు, చదివింది లేదు. అంటే ఇక వాళ్ళ ఇంట్రెస్ట్, అది మనం ఏం చేయలేం. బట్ ఇప్పటికీ 1.5 year వేస్ట్ చేసినట్టే కదా. సో రావాలనుకొని రాకపోవడం, మీ యొక్క సేమ్ పొజిషన్, నేను నర్సే వాడు నర్సే, కానీ గ్రోత్ అనేది ఎట్లుంటుంది, మనం అనుకున్నది సాధించే వరకు అసలు పోరాడుతూ ఉండాలి. అది ఏమైతే ఏదని పక్కన పెడితే అసలు నేను రీచ్ అవ్వగలనా, మీరు ట్రై చేయాలి. సో అట్లా మనకి ఎంత టైం సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో గ్రోత్ అంత బాగుంటుంది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం గల్ఫ్ కంట్రీస్లో జాబ్ చేయాలి అంటే మినిమం
2 to 3 years ఉండాలి ఖచ్చితంగా. అమ్మాయిలకి 1 year ఉన్నా పర్లేదు క్లినిక్స్లో, బట్ హాస్పిటల్ సైడ్ వెళ్తే మాత్రం 2 years ఖచ్చితంగా ఉండాలి. అది ఐసీయూ కానీ ఈఆర్ కానీ లైక్ వేరే వేరే డిపార్ట్మెంట్ అయినా ఓకే, బట్ ఐసీయూ ఈఆర్లో ఉంటే ఇంకా బెస్ట్. అబ్బాయిలకు మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రియల్ సైడే ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి కాబట్టి మీరు మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను మొన్న మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ 6 or 7 months అయింది, ఇప్పటి వరకు వాడు జిఎన్ఎం చేసి 2-3 years అయిపోయింది, బట్ స్టిల్ లైసెన్స్ వచ్చిన తర్వాత కూడా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద రీజన్ జిఎన్ఎం వాళ్ళని ఎక్కువగా హైరింగ్ చేసుకోవట్లేదు. పోస్ట్ బీఎస్సీ చేస్తే ఎప్పుడో అయిపోతుండే, వాడు ఎప్పుడో వచ్చేస్తుండే వీడికి. కానీ జిఎన్ఎం వాళ్ళని ఎక్కువ తీసుకోక వేకెన్సీస్ తక్కువ ఉండి ఎక్స్పీరియన్స్ కూడా 2 years ఉండి, సో అట్లుంటుంది అనమాట. అది ఇవేం తెలియకుండా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని మధ్యలో ఇరికిపోయి డబ్బులు వేస్ట్. సో ఇప్పుడు మళ్ళీ వేరే కంట్రీకి ట్రై చేస్తున్నాడు వాడు. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రాసెసింగ్ చేసే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాతనే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇది మెయిన్ రీజన్. ప్రాసెస్ స్టార్ట్ చేయడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మీరు వేరే కంట్రీకి వెళ్ళాలి అంటే అక్కడ మీ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌదీకే వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా అంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది. 2 to 3 months టైం తీసుకుంటారు మీరు. సో అట్లా చేయకుండా మీరు చదువుకున్నప్పుడే, మీరు నర్సింగ్ చేస్తున్నప్పుడే సైడ్ బై సైడ్ అక్కడ నర్సింగ్ చదువుకోండి. మోస్ట్లీ ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం నర్సింగ్లో ఏం చదువుతున్నామో దానికి రిలేటెడ్ సబ్జెక్ట్సే ఎగ్జామ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాగానే. సో అందుకని మీరు సైడ్ బై సైడ్ చూసుకోండి, చదువుకోండి. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఓకే నేను ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలను అన్నప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని డేటా ఫ్లో, మెమరీస్ ఇవన్నీ చేసుకొని ఎగ్జామ్ ఇచ్చేసేయండి, అయిపోతుంది కదా. సో ఇక్కడ మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని కామన్ మిస్టేక్స్, మీరు చేసే మిస్టేక్స్ని అయితే చెప్తాను. అది మీరు ఒకవేళ ఈ మిస్టేక్స్ చేస్తున్నట్టయితే మీరు కొంచెం దాని నుంచి దూరం వెళ్ళిపోండి. అది ఎంతవరకు దారితీస్తుంది అనేది మీకే తెలుసు. సో ఆ మిస్టేక్స్ ఏందో ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. ఫస్ట్ వన్, వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. మీరు టైం వచ్చినప్పుడే నేను స్టార్ట్ చేస్తాను, టైం వచ్చినప్పుడే నేను వెళ్ళిపోతా అబ్రాడ్కి అనుకుంటే అది గుడ్డి నమ్మకం అనమాట. సో అది ఎంత టైం పడుతుంది ఏంది అనేది మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. తెలుసుకోవాలి కూడా ఎంత టైం పడుతుంది, ఏ కంట్రీకి ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది అనేది. లేదు నేను నెక్స్ట్ మంత్ వెళ్ళిపోవాలి అనుకుంటే ఇట్లా కళ్ళు మూసుకొని అంటే గాలికి దీపం పెట్టి దేవుణ్ణి మొక్కుతా అంటే ఇది కాని పని. సెకండ్ వన్, లేట్గా స్టార్ట్ చేయడం అండ్ ఎగ్జామ్స్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం అండ్ దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక అసలు చదువుకున్నప్పుడే ప్రాపర్గా చదువుకుంటే అంత రిస్క్ ఉండదు కదా, మీరు పాస్ అవుతారు, ఖచ్చితంగా ఈజీగానే పాస్ అవుతారు. కానీ ఇక్కడ ఒకటి ఏం తెలుసుకోవాలి, మీరు స్టార్టింగ్ ప్రిపరేషనే గట్టిగా చేయాలి, గట్టిగా చదువుకోవాలి. నేను ఇట్లా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసి చదివితేనే పాస్ అవుతారు. లేదు నేను 1 week ముందే స్టార్ట్ చేసుకుంటా పాస్ అయిపోతా కదా అనుకుంటే అది వేస్ట్గా, ఆ టైం వేస్ట్ అవుతుంది మీరు తప్ప, మీరు దాని నుంచి మీరు ఏం చేయలేరు. థర్డ్ వన్, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక ఈ 1 month 2 months చాలా కష్టం. ఎందుకంటే మీరు ప్రతి సిలబస్ని కవర్ చేయాలి, క్వశ్చన్స్ అన్నింటిని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని మళ్ళీ రివిజన్ చేయాలి. సో అట్లీస్ట్ 6 months to 7 months 8 months వరకు టైం తీసుకొని మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేయండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. లేదు నేను 2 monthsలో 3 monthsలో క్రాక్ చేయగలను అనుకుంటే అది మీ యొక్క డెసిషన్ బట్టి ఉంటుంది, దానికి నేను ఏం చేయలేను. బట్ మోస్ట్లీ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఏజెన్సీస్ ఏది చెప్తే అది నమ్మడం. ఇది ఏంటి అంటే నేను చాలామందిని చూసిన, దీని గురించి ఏజెన్సీస్ గురించి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అయితే రాబోతుంది. సో వెయిట్ అండ్ వాచ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఫేక్ ఏజెన్సీస్ ఏంటి అంటే మీకు 6 months ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ప్రాసెస్ స్టార్ట్ చేయండి, మేము అబ్రాడ్ పంపించేస్తాం మిమ్మల్ని, జస్ట్ 3 lakhs అవుతుంది ఖర్చు, ఎగ్జామ్ పాస్ అయితే చాలని చెప్తారు. బట్ కొన్ని ఏజెన్సీస్ ఏంటి అంటే ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రాసుకోవచ్చు అని చెప్తారు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత సిచ్యుయేషన్ వేరే ఉంటుంది. సో ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. మీకు ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో ఇది లాస్ట్ పాయింట్. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే కొంచెం డిలే కాకుండా చూసుకోండి. మోస్ట్లీ 4-5 monthsలోనే మీరు అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు. అంటే డిపెండ్ అపాన్
కంట్రీస్ని బట్టి ఉంటుంది. గల్ఫ్కి అయితే మోస్ట్లీ 4 to 5 మంత్స్లో అయితే వెళ్ళిపోవచ్చు, మీరు ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతనే. సో ఈజీగా అవుతుంది ప్రాసెస్. అట్లా కాకుండా నాకు తెలిసిన సిస్టర్ ఒక ఆమె ఏం చేసిందంటే ప్రాసెస్ స్టార్ట్ చేసింది డేటా ఫ్లో ముమారిస్ ప్లస్ ఎగ్జామ్ కూడా బుక్ చేసుకుంది. ఎగ్జామ్ రాద్దాం అనుకునే టైంలో వాళ్ళ ఇంట్లో వద్దన్నారు అనేసి చేయలేదు. ఇప్పటికీ 1 year అయిపోయింది. సో ఆ డబ్బులన్నీ వేస్ట్ అయినట్టే కదా, అక్కడ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. సో అందుకని ముందుగానే మీరు మీ పేరెంట్స్తో కానీ మీ హస్బెండ్స్తో మీరు వైఫ్స్తో ఎవరైనా సరే మీరు ముందుగానే ఫ్యామిలీతో మాట్లాడుకోండి. సో ఇట్లా నేను వెళ్దాం అనుకుంటున్నా, ప్రాసెసింగ్ చేద్దాం అనుకుంటున్నా. కొంతమంది అలౌ చెయ్యరు, బట్ మీ యొక్క ఫ్యామిలీ మాట్లాడుకొని డెసిషన్ తీసుకొని నా తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే కొంతమందికి ఉంటారు కొంత పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పైసలు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు బ్రో, నేను ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీస్ వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇస్తారా అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు రిటర్న్ చెప్పండి. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరు ఇవ్వరు. అందుకనే ముందుగానే వాళ్ళు డాక్యుమెంట్స్ అడుక్కుంటారు. మీరు డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డబ్బులు పే చేయమని చెప్తారు. ఎందుకంటే వీసా డిలే అవుతుంది, మా డబ్బులు వేస్ట్ అవుతుంది, మా టైం వేస్ట్ అయిందని చెప్పి డబ్బులు తీసుకుంటారు. సో అందుకని ఇలాంటి మిస్టేక్స్ ఏవి చేయకండి. సో మీరు ఎక్కడేసిన గొంగడిలాగా అక్కడే ఉండకుండా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం, మరికొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం వల్ల బాయ్ బాయ్.